హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు ధనాస పరుడు. వైశాలి నగరంలో రామశర్మ అనే పౌరోహిత్య బ్రాహ్మణుడు ఉండేవాడు. పౌరోహిత్యం మీద అతడికి సంపాదన బాగానే ఉండేది. అతడి సంసారం కూడా ఏమంత పెద్దది కాదు. అతడు భార్య, కొడుకు, ఒక కూతురు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాలం గడిచిపోతున్నా రామశర్మకు జీవితం పట్ల తీరని అసంతృప్తి ఉండేది. అతడు రాజస్థానంలోని ఉద్యోగుల, కవి పండితుల భోగభాగ్యాలు చూసి తరచూ ఈర్ష్య పడుతుండేవాడు. తాను ఏదో విధంగా రాజాదరణ పొందగలిగితే వాళ్ళలాగా ధన కనక వస్తు వాహనాలతో ఎంతో గొప్పగా బతకవచ్చని కలలు కంటుండేవాడు. రామశర్మ కొడుకు కృష్ణశర్మ యుక్త వయస్కుడై పౌరోహిత్యంలో తండ్రికి సాయపడసాగాడు. ఆ స్థితిలో రామశర్మకు ఒక ఆలోచన కలిగింది. తాను హిమాలయాలకు పోయి అక్కడ ఉన్న సిద్ధుల ద్వారా ఏవైనా అపూర్వ శక్తులు సంపాదించగలిగితే క్షణాల మీద గొప్ప ఐశ్వర్యవంతుడైపోవచ్చు. రామశర్మ ఇలా ఆలోచించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒకనాడు బయలుదేరి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సిద్ధుణ్ణి ఆశ్రయించి ఆయనకు భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తూ త్వరలోనే ఆయన ఆదరణకు పాత్రుడయ్యాడు. సిద్ధుడు రామశర్మ వచ్చిన కారణం గ్రహించి ఒకనాడు అతడితో, నాయనా, నువ్వు భార్యాబిడ్డల గలవాడివి. ముఖ్యంగా నీ కూతురు కొడుకుల పెళ్లి బాధ్యత నీ మీద ఉన్నది కనుక ఇంటికి తిరిగిపో. ఇంతకాలంగా నాకు ఎంతో భక్తి శ్రద్ధలతో సేవలు చేశావు. నువ్వేదైనా కోరదలిస్తే కోరు, ఇస్తాను అన్నాడు. అందుకు రామశర్మ, స్వామి, నాకు అపూర్వ శక్తులు లభించేందుకు ఏదైనా మంచి మంత్రోపదేశం చెయ్యండి అని కోరాడు. సిద్ధుడు అందుకు సరేనని, నాయన, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రశక్తి కారణంగా అపూర్వ శక్తులు స్వాధీనంలో ఉండగలవు. ఏనాడు ధన వ్యామోహానికి దాసుడవి కాకు. మంత్రశక్తిని 10 మంది మేలుకు ఉపయోగించు అని రామశర్మకు మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ విధంగా రామశర్మ వెళ్ళిన పని సాధించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు లేని సమయంలో అతడి కొడుకు కృష్ణశర్మ పౌరోహిత్యం చేస్తూ ఏ ఇబ్బందులు లేకుండా కుటుంబాన్ని పోషించుకుని వస్తున్నాడు. రామశర్మ తిరిగి వచ్చిన సమయంలో వైశాలి రాజ్యం కరువు కాటకాలకు లోనై ప్రజలు నానా ఇక్కట్లో పడుతున్నారు. అప్పటికి 2 ఏళ్లుగా రాజ్యంలో వర్షాలు లేవు. రాజు వర్షం కోసం వరుణ జపాలు, రుద్ర యాగాలు మొదలైనవి ఎన్నో చేయించాడు, కానీ ఫలితం లేకపోయింది. ఎవరైనా తమ శక్తియుక్తులతో రాజ్యంలో వర్షాలు కురిపిస్తే వాళ్లకు కనకాభిషేకం చేస్తాను అని రాజు ప్రకటించాడు. కనకాభిషేకం మాట వింటూనే రామశర్మ ఎంతో ఉత్సాహంగా కొడుకుని పిలిచి రహస్యంగా, బాబు, ఎన్నో శ్రమలు పడి అవస్థల కోర్చి నేను హిమాలయాలు చేరాను. అక్కడ ఒక సిద్ధుడు నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రశక్తితో నేను మన రాజ్యంలో వర్షాలు కురిపించగలను అన్నాడు. తండ్రి మాటలకు కృష్ణశర్మ ఆశ్చర్యపడి, నిజమా? మీరు మంత్రశక్తి ద్వారా వానలు కురిపించగలరా? ప్రజలు నీళ్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. వెంటనే వర్షాలు కురిసేలా చేసి రాజ్యానికి మేలు చెయ్యండి అన్నాడు. రాజ్యానికి మేలు మాట సరే, మన మేలు మాట ఏమిటి? ముందుగా రాజుగారికి చెప్పకుండా పని చేస్తే రాజుగారు అందుకు కారణం నేనని ఎలా నమ్మగలరు? అప్పుడు ఆయన చేస్తానన్న కనకాభిషేకం నాకు దక్కకుండా పోతుంది అన్నాడు రామశర్మ. ఏనాడు తండ్రి మాటకు ఎదురు పలకని కృష్ణశర్మ కొంత ధైర్యం తెచ్చుకుని, నాన్నగారు, మనం మనకు చేతనైన వృత్తిలో సుఖంగానే బతుకుతున్నాం కదా, ఈ కనకాభిషేకాలు ఎందుకు అన్నాడు. ఆ జవాబుకు రామశర్మ కోపం తెచ్చుకుని, నువ్వు అంతగా లోకజ్ఞానం లేని వాడివి, నేను చెప్పినట్టు విను అని కొడుకును మందలించి, సిద్ధుడు ఉపదేశించిన మంత్రం నువ్వు నేర్చుకోవడం మంచిది అని కృష్ణశర్మకు మంత్రం చెప్పి, నువ్వు శుచిగా స్నానం చేసి తరువాత ఈశ్వర ధ్యానం చేసి ఉత్తరాభిముఖంగా ఒంటికాలుపై నిలబడి ఆ మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే వర్షం కురుస్తుంది. వర్షాన్ని ఆపాలంటే ఉపసంహరణ మంత్రాన్ని అదే పద్ధతిలో 3 సార్లు పఠించాలి అని. అప్పుడే బయలుదేరి రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. రాజు రామశర్మ చెప్పింది విని చాలా సంతోషించి వెంటనే వర్షం కురిపించమని అతన్ని అర్థించాడు.
రామశర్మ వైశాలి నగరానికి ఉత్తర దిశగా ఒక చెరువు కట్టపైన ఉన్న ఈశ్వరాలయానికి వెళ్ళాడు. ముందుగా అతడు చెరువులో స్నానం చేసి దాని గట్టుపై ఉత్తర దిశగా ఒంటి కాలుపై నిలబడి మంత్రాన్ని 3 సార్లు పఠించాడు. అప్పటి వరకు ఎక్కడా లేని కారుమబ్బులు క్షణాల్లో వైశాలి రాజ్యమంతా వ్యాపించి భూమి దత్తరిల్లేలాగా పెద్ద గాలి హోరుతో వర్షం కురవడం ప్రారంభమయ్యింది. రామశర్మ ఆనందంగా ఈశ్వరాలయంలో ప్రవేశించాడు. నగర ప్రజలు ఆనందోత్సాహాలతో ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చి నృత్యం చేయసాగారు. రాజు సపరివారంగా వర్షంలో తడుస్తూనే ఈశ్వరాలయానికి వచ్చి చేతులు జోడించి రామశర్మతో, మహానుభావ, తమ కటాక్షం వల్ల వర్షం కురిసి దేశం రక్షించబడింది. నేను వర్షం ఆపమని తమకు కబురు పంపే వరకు ఇలాగే కురవనివ్వండి అని ఒక పెద్ద బంగారు పళ్ళెం నిండా బంగారు కాసులు, నవరత్నాలు ఉంచి దాన్ని రామశర్మకు ఇచ్చి తన ప్రసాదానికి తిరిగిపోయాడు. బయట పెళపెళ రావాలతో వర్షం కురుస్తుండగా నిర్మానుష్యంగా ఉన్న ఈశ్వరాలయంలో రామశర్మ ఒంటరిగా కూర్చుని రాజు ఇచ్చిన బంగారాన్ని, రత్నాలను మెరిసే కళ్ళతో లెక్క పెట్టసాగాడు. ఆ సమయంలో 4 దొంగలు ఆలయం ప్రవేశించి రామశర్మను హత్య చేసి ధనం మూటగట్టుకుని పారిపోయారు. ఆ సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉన్నది. రాజుగారు మంత్రితో సంప్రదించి అప్పటి వరకు కురిసిన వర్షం చాలును అన్న నిర్ణయానికి వచ్చాడు. ఆయన తన మంత్రిని రామశర్మకు ఆ సంగతి చెప్పవలసిందిగా ఈశ్వరాలయానికి పంపాడు. అక్కడ మంత్రికి హత్య చేయబడిన రామశర్మ కనిపించాడు. మంత్రి తిరిగిపోయి ఈ సంగతి రాజుకు చెప్పాడు. రాజు జరిగిన దానికి చాలా విచారించి ఇప్పుడు ఈ జలప్రళయాన్ని ఆపేందుకు రామశర్మ కొడుకు ఏమైనా సాయపడగలడేమో తెలుసుకోవలసిందిగా మంత్రిని అతడి ఇంటికి పంపాడు. కృష్ణశర్మ తండ్రి మరణ వార్త విని దుఃఖించాడు. అతడి తల్లి, చెల్లెలి దుఃఖం అంతా ఇంత కాదు. మంత్రి వాళ్లతో, దుఃఖించకండి, వానలు లేక ఎడారి కాబోతున్న వైశాలి రాజ్యాన్ని రామశర్మ గారు తమ మంత్రశక్తితో కాపాడారు. ఎవరో దుండగుల కారణంగా మీ కుటుంబానికే కాక రాజ్యానికే తీరని నష్టం జరిగింది. ఇప్పుడు రానున్న జలప్రళయాన్నించి రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత రామశర్మ గారి ఏకైక కుమారుడిది అన్నాడు. కృష్ణశర్మ కొంతసేపటికి దుఃఖాన్ని దిగమింగుకొని స్నానం చేసి తన ఇంటి వాకిట్లోనే ఒంటికాలుపై ఉత్తర దిశాభిముఖంగా నిలబడి ఉపసంహరణ మంత్రాన్ని 3 సార్లు పఠించాడు. ఆ విధంగా ధారాపాతంగా పడుతున్న వర్షం ఆగిపోయింది. మంత్రి కృష్ణశర్మకు తల వంచి నమస్కరించి, రేపు నిండు సభలో రాజుగారు మిమ్ములను మీ తండ్రి గారి కన్నా కూడా ఘనంగా సన్మానించదలిచారు. నేనే స్వయంగా ఏనుగు అంబారీలో తమను రాజాస్థానానికి తీసుకుపోయేందుకు రేపు ఉదయం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆ మర్నాటి ఉదయవేళ మంత్రి ఏనుగు అంబారీతో పరివారాన్ని వెంటపెట్టుకుని కృష్ణవర్మ ఇంటికి వచ్చి ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఎంతో ఆశ్చర్యంతో పాటు చాలా వ్యాకుల పడ్డాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కృష్ణశర్మ రాజ సన్మానాన్ని కాదని ఇల్లు వదిలి ఎటో వెళ్ళిపోవటానికి కారణం ఏమిటి? తండ్రి ఎన్నో శ్రమల కోర్చి సాధించిన మంత్రశక్తి ఇప్పుడు అతడి స్వాధీనంలో ఉన్నది కదా. రాజు ఇచ్చే ధనంతో అతడు నగరంలోనే ఉండి ఎంతో సుఖంగా బతకవచ్చునే. తనను కూడా దొంగలు ధనం కోసం హత్య చేస్తారు అన్న భయం వల్ల అతడు నగరం వదిలి పారిపోయాడా, లేక మరేదైనా కారణం ఉన్నదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని అన్నాడు. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకి జవాబు ఏమై ఉంటుందో మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు మీకు జవాబు చదివి వినిపిస్తాను. దానికి విక్రమార్కుడు తన తండ్రిలా కాక కృష్ణశర్మ ఉన్నంతలో తృప్తిగా జీవించాలనే తత్వం కలవాడు. ఆ సంగతి అతడు తండ్రితో అన్న మాటల ద్వారా మనకు తెలుస్తూనే ఉన్నది. ధనాసాపరుడు కాని కృష్ణశర్మ తండ్రి ద్వారా ఉపదేశం పొందిన మంత్రశక్తిని ఏనాడైనా పరుల మేలుకు ఉపయోగించగలడు. దాని అవసరం ప్రస్తుతానికి వైశాలి రాజ్యానికి లేదు. కోకొల్లలుగా ధనం సంపాదించాలన్న ఆశ లేని అతడికి దొంగల భయం ఉండే ఆస్కారమే లేదు. ఈ కారణాల వల్ల అతడు రాజు ఇచ్చే ధనానికి ఆశపడక తనెవరో తెలియని
మరొక ప్రాంతానికి కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు అని జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.